ఏప్రిల్ 8న అమావాస్య నాడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ మన దేశంలో కనిపించదు. ఉత్తర అమెరికాలోనే చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. నయాగరా జలపాతం ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహానికి భూమికి మధ్య చంద్రగ్రహణం అడ్డు రావడంతో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే లైన్లో ఉంటాయన్నమాట. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఓ అద్భుతం. చంద్రగ్రహం సూర్యగ్రహాన్ని దాదాపు కప్పివేసినట్లు ఉండి భూమిపైన ఉన్నవారికి కొన్ని క్షణాల పాటు సూర్యుడు కనిపించకుండా చేస్తుంది. దీనితో భూమిపై పగలే చీకట్లు కమ్ముతాయి. గ్రహణం వీడినప్పుడు అంటే చంద్రుడు ముందుకు కదిలిన క్షణంలో అంతరిక్షంలో డైమండ్ రింగ్ ఆవిష్కృతమవుతుంది. ఆ క్షణాన్ని చూసేందుకు శాస్త్రవేత్తలు, సామాన్యులు కూడా ముచ్చట పడతారు. నేరుగా ఆ దృశ్యం చూడడం నేత్రాలకు ప్రమాదకరం. ఆ మరుక్షణంలోనే పూర్తి సూర్యబింబం దర్శనమిస్తుంది. నిజానికి సూర్యగ్రహం కన్నా చంద్రగ్రహం 400 రెట్లు చిన్నది. అలాగే సూర్యగ్రహం కన్నా భూమికి 400 రెట్లు దగ్గరగా చంద్రగ్రహం ఉంటుంది. నార్త్ అమెరికాలో మళ్ళీ 375 ఏళ్లకే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 1842లో యూరప్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. భారతదేశంలో 1982లో సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిచ్చింది.